జర్నలిస్టులంటే అంత చిన్న చూపెందుకు? ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉండడం నచ్చకి ఇలా చేశాడంటున్న బాధిత జర్నలిస్టులు. ఫోర్త్ ఎస్టేట్ నే అణిచివేస్తారా? ఇప్పుడు ఫోర్త్ ఎస్టేట్ పవర్ చూపేందుకు సిద్ధమవుతున్న బాధిత జర్నలిస్టులు. సర్వే నెంబర్ 25లో అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, వాటిని లక్షలు వెచ్చించి చదును చేసుకుని మురిసిపోయిన జర్నలిస్టులు. కొద్ది రోజులకే పరిమితమైన జర్నలిస్టుల సంతోషం. ఇప్పుడు ఖర్చు చేసిన డబ్బులు లేవు, పట్టాలు లేవని ఆవేదనను వ్యక్తం చేస్తున్న బాధిత జర్నలిస్టులు. జర్నలిస్టుల సేవలకు ఇండ్ల స్థలాలిచ్చి గౌరవించిన అప్పటి ప్రభుత్వం మాజీ మంత్రి వచ్చాక వాటిని ఉన్నపళంగా లాక్కుని చుక్కలు చూపించి నిత్యం అవమానపరిచాడట. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తానని నిలువునా మోసం, పాత పట్టాలు లాక్కుని 5 ఏళ్లు చుక్కలు చూపించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. పట్టాలు లాక్కుని అర్హులకు తీరని అన్యాయం చేసిందెవరు? జర్నలిస్టులను నిత్యం తన చుట్టూ తిప్పుకుని అర్హత ఉన్నా మా పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టాడని వాదన. బాధిత జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు ఎవరికెళ్లాయి? మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్యాయంగా తమ స్థలాల్ని లాక్కుని తన బినామీలకు ఇచ్చాడని చెబుతున్న బాధిత జర్నలిస్టులు. భయపెట్టాడు, అక్రమ కేసులతో బెదిరించాడు. ఇది మాజీ మంత్రి తమపై 5 ఏళ్ల పాటు ప్రయోగించిన అస్త్రాలంటున్న బాధిత జర్నలిస్టులు. మాజీ మంత్రిపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్న బాధిత జర్నలిస్టులు. ఈ విషయంలో ఎంతవరకైనా వెళ్తామంటున్న బాధిత జర్నలిస్టులు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో జర్నలిస్టులే కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఎనలేని గుర్తింపునిచ్చాయి. అందులో భాగంగానే పాల్మూరు జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హయాంలోనే ఎస్వీఎస్ సమీపంలోని సర్వే నెంబర్ 25లో ఇండ్ల స్థలాలిచ్చి గౌరవించారు. ఇక అప్పటి నుండి జర్నలిస్టులు ఆ స్థలాల్ని కాపాడుకుంటూ దానికోసం లక్షలు వెచ్చించి చదును చేసుకుంటూ ఎప్పుడో ఒకసారి ఇండ్లు కట్టుకుంటామని ఆశగా ఉన్నారు. కానీ ఆ సమయంలోనే గతంలో లేని విధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనదైన శైలిలో అందరిపై విరుచుకుపడినట్లే జర్నలిస్టులపై విరుచుకుపడ్డారని బాధితులు చెబుతున్నారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించే తాము మమ్మల్ని ఇబ్బందులు పెడితే ఎవరికీ చెప్పుకోలేక 5 ఏళ్లు నానా ఇబ్బందులు పడ్డామని వారు చెబుతున్న మాట ఇది. ఇక మాజీ మంత్రి విషయానికొస్తే అన్ని వర్గాల ప్రజలపై తన పవర్ని పవర్ఫుల్ గా వాడి నానా ఇబ్బందులకు గురి చేశాడని పట్టణవాసులు చెబుతున్న మాట ఇది. అందులో భాగంగానే జర్నలిస్టులను సైతం ఒక ఆట ఆడుకుని వారిని నానా ఇబ్బందులు పెట్టి అక్రమ కేసులతో కంటి మీద కునుకు లేకుండా చేశాడని ఇప్పుడు బాధిత జర్నలిస్టులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి వరకు వెళ్లారంటే తాను చెప్పిందే న్యూస్ గా రాయాలి, ఎవరి న్యూస్ రాయాలో ఆయనే చెప్పేవారట. ఇలా పెత్తనం చెలాయించుకున్నాడట. ఇక పట్టణంలో ఎవరి న్యూస్ అయినా ఎక్కువసార్లు రాసినట్లయితే ఇక వెంటనే జోక్యం చేసుకుని న్యూస్ ఆపకపోతే తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించేవాడట. అక్కడితో ఆగకుండా జర్నలిస్టులు తనకు అనుకూలంగా లేరని, వారిని ఇబ్బందులు పెట్టడంతో పాటు వారికి ఎలాంటి ఆధారం లేకుండా చెయ్యాలన్నది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్లాన్ అట. ఇంకేముంది, వారికి గతంలో కేటాయించిన ఇండ్ల స్థలాన్ని లాక్కునేందుకు పక్కా పథకాన్ని రచించి మీకందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తానని, అందుకు మీ దగ్గరున్న పాత పట్టా సర్టిఫికేట్ ఇవ్వాలని ఆశ చూపాడట. ఇది నమ్మిన జర్నలిస్టులు మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయని భావించారు. ఈ తరుణంలో వారి దగ్గరున్న సర్టిఫికెట్లను లాక్కుని వారి చుట్టూ మాజీ మంత్రి తన చేతిలో పట్టుకున్నాడని బాధిత జర్నలిస్టులు చెబుతున్నారు. ఇక 5 ఏళ్ల పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనదైన శైలిలో చుక్కలు చూపాడట. ఇంకేముంది, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మాట అటుంచితే కనీసం మేమిచ్చిన పాత సర్టిఫికెట్లైనా మాకివ్వండని అడిగేందుకు వెళ్తే వాటిని ఇవ్వకపోగా భయపెట్టేవాడట.
ఇక తీరా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడాక కేవలం ఓట్ల కోసం అప్పుడు తనకు అనుకూలంగా ఉన్నవారికి తన ఫోటోలతో ముద్రించిన పట్టా సర్టిఫికెట్లను అందచేసి మిగిలిన వారిని తొలగించేశాడట. అన్యాయంగా లాక్కున్న జర్నలిస్టుల పట్టాలను తనకు బినామీలుగా ఉన్నవారితో పాటు సోషల్ మీడియా ఇన్ఛార్జీలకు ఇచ్చి తమకు తీరని అన్యాయం చేశాడని బాధిత జర్నలిస్టులు చెబుతున్నారు. ఇలా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జర్నలిస్టులను నానా ఇబ్బందులకు గురి చేస్తుంటే వారంతా ఒకతాటిపైకి వచ్చారని, ఇది గమనించిన మాజీ మంత్రి వెంటనే వారిని గ్రూపులుగా విభజించి వారిలో వారికే గొడవల్ని సృష్టించారట. ఇంకేముంది, జర్నలిస్టులు ముక్కలుగా చీలిపోవడంతో బాధితులుగానే ఆవేదనను పడుతూ ఉంటే లబ్ధి పొందిన వారు ఆనందంలో మునిగిపోయారు. మాజీ మంత్రి ఆగడాలను భరిస్తూ వచ్చిన బాధిత జర్నలిస్టులు సమయం కోసం వేచి చూశామని ఇప్పుడు వారు చెబుతున్న మాటిది. ఇప్పుడు మళ్లీ బాధిత జర్నలిస్టులు ఒక్కతాటిపైకి వచ్చారు. ఇక మోసం చేసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారట. ఆయన బినామీలు తొత్తులకు ధారాదత్తం చేసిన జర్నలిస్టుల స్థలాన్ని వెంటనే రికవరీ చెయ్యాలని ఫిర్యాదులు చేస్తున్నారు. ఇందుకు ప్రస్తుతం ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి బాధిత జర్నలిస్టులకు మద్దతుగా నిలిచాడని, మీ ప్లాట్లు మీకివ్వడంతో పాటు ఇండ్లు కట్టించి ఇస్తానని కసరత్తును షురూ చేశాడని బాధిత జర్నలిస్టులు చెబుతున్నారు. తమను నానా ఇబ్బందులు పెట్టడమే కాకుండా అక్రమ కేసులతో ఇబ్బందులు పెట్టిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని బాధిత జర్నలిస్టులు మండిపడుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో దాదాపుగా 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్న జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం రకరకాలుగా ప్రభుత్వాలు మారినప్పుడు అధికారుల దగ్గర, ప్రజాప్రతినిధుల దగ్గర ఇండ్ల స్థలాలు తీసుకోవడం జరిగింది. దాదాపు 100 మంది దాకా గతంలో పట్టాలు పొందిన జర్నలిస్టులు ఉన్నారు. ఇప్పుడు పాలమూరులో మొత్తం 180 మంది దాకా జర్నలిస్టులు పనిచేస్తున్నారు. కెమెరామ్యాన్లు, వీడియోగ్రాఫర్లు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఉర్దూ పత్రికలు ఉన్నాయి. అయితే గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తానని చెప్పి ఇండ్ల పట్టాలు అధికారులకు వాపసు ఇవ్వాలని చెప్తే జర్నలిస్టులందరూ, గతంలో పట్టాలు పొందిన అందరూ కూడా జర్నలిస్టుల పట్టాలు వాపసు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు తీసుకున్న తర్వాత దాదాపు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం 10 ఏళ్లుగా ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. 10వ ఏట తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పాలమూరు టు ప్రగతి భవన్ వరకు పిలుపునిస్తే పోలీసులు అధికారుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చి ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేస్తామని చెప్పడంతో కొన్ని అప్పటిదప్పుడు హడావిడిగా మాజీ మంత్రి ఇండ్ల పట్టాలు జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది. అందులో కూడా అనేక అవకతవకలకు పాల్పడ్డాడు. కొంతమంది పట్టాలు ఉన్న జర్నలిస్టులకు పట్టాలు ఇవ్వకుండా దాదాపు 10 మందిని వేధింపులకు గురి చేసింది. పట్టాలు ఉన్న వారికి ఇష్టం వచ్చిన వాళ్ళకి, అంటే వాళ్ళ అనుకున్న వాళ్ళకు మంచి స్థలాలు ఇవ్వడం, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకు ఎక్కడో దూరంగా పడేయడం, ఒక హక్కు లేకుండా జర్నలిస్టులను అడుక్కునే బిచ్చగాళ్ళుగా మార్చిన పద్ధతి గతంలో కొనసాగింది. దానికి ఇక్కడ పనిచేసిన అధికారులు కూడా వంతపాడినరు. అనేక మంది జర్నలిస్టులు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి పాలమూరులో నెలకొన్నది. ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరిట పట్టాలు ఇచ్చినప్పటికీ డబుల్ బెడ్రూమ్ కట్టించిన పరిస్థితి లేదు. పట్టానేమో డబుల్ బెడ్రూమ్ అంటే మొత్తం మోసం. స్వయంగా నేనే బాధితుడిని. నాకు కృష్ణపల్లిలో పట్టా ఉంది, 523 సర్వే నెంబర్లో పట్టా ఉంటే అక్కడ ఇవ్వలేదు. అట్లాగే డ్యూటిపల్లి జాబితాలో నాకు ప్లాట్ నెంబర్ 539గా ఉంది, అక్కడ ప్లాట్ ఇవ్వలేదు. తీరా సీనియర్ను అయిన నేను ఎస్వీఎస్ గుట్ట పైన కాకుండా మౌలాలిగుట్టలో ఎక్కడో దగ్గర కక్ష సాధింపుగా మాజీ మంత్రి ఇండ్లు డబుల్ బెడ్రూమ్ కేటాయించడం జరిగింది. మొత్తం వివక్ష, పక్షపాతం, స్థానికుల పెరిగిన ఉద్యోగస్తుల పిల్లలకు, ఉద్యోగస్తుల కుటుంబాలకు, అనర్హులకు జర్నలిస్టుల స్థలాలు ఇచ్చిన దగ్గర పట్టాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం మారి ఏడాది అయింది. ఈ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు జర్నలిస్టులకు ఒక్క అడుగు కూడా ముందరికి వేయలేదు. ఇండ్లు కట్టియలేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మారిపోయినాయి, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి.
ఇందిరమ్మ ఇండ్లైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే మౌలాలిగుట్టలో తక్షణమే ఎవరి లబ్ధిదారుల ఇల్లు వాళ్ళకి తాళంచే ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అవినీతి పైన, అక్రమ ఇండ్లపైన, డ్యూటీపల్లిలో కూడా వందలాది ఇండ్లు అక్రమంగా ఇచ్చిన దాంట్లపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితిలో ప్రస్తుత ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఈ నియోజకవర్గంలో జరిగిన అవినీతి, అశ్రిత పక్షపాతం, దౌర్జన్యం పైననే ఆయన గెలుపు సాధ్యమైంది. కాబట్టి ఖచ్చితంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మా పట్టాలన్నీ వైఎస్ఆర్ జమానాలు ఇచ్చిన పట్టాలని లాక్కొని నమ్మించి మోసం చేసి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ కోసం, వాళ్ళ అనునయులకు, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళకు నచ్చిన జర్నలిస్టులకు పట్టాలు కేటాయించడం జరిగింది. నిజమైన లబ్ధిదారులకు, నిజమైన జర్నలిస్టులకు ఇవ్వకుండా అనర్హులకు కేటాయించారు. ఎవరబ్బా జాగిరయ్యా మాజీ మంత్రి గారు, ఎవరబ్బా జాగిరని ఇష్టం వచ్చినట్టు పంచిపోయినావు. పట్టాలు తీసుకున్న వాళ్ళు ఆనందంగా లేరు, పట్టాలు రానోళ్ళు ఆనందంగా లేరు. ఎవరు ఆనందంగా ఉన్నారు? పీరియడ్లా నీ రాజకీయం కోసము, నీ రాజకీయ భౌత్యం కోసం జర్నలిస్టులందరినీ ఆడుకున్నావు. చదరంగంలో ఒక పావుల్లాగా వాడుకున్నావు. నువ్వు ఆడిన ఆటల జర్నలిస్టులందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా అయిపోయినారు. శత్రువులాగా చూసుకుంటారు ఒకరినొకరు. ఎంతవరకు అది న్యాయం? కనీసం ఇప్పుడు కూడా కనీసం ఒకరింట్లోకి ఒకరు పిలుచుకోలేని పరిస్థితి ఉంది. కొంతమందిని అయితే సీనియర్ జర్నలిస్ట్ని తీసుకుపోయి గుంతల్లో పడేసినావు. ఫస్ట్ ప్లస్ సీనియర్ జర్నలిస్టు ఓ 100 లారీల మట్టేసినా కూడా అది నిండదు. ఇంకో సీనియర్ జర్నలిస్టు బండి విజయ్ కుమార్ను తీసుకుపోయి ఎక్కడో తీసుకుపోయించను. అసలు పట్టాలు ఉన్న పట్టాలను నీకు మార్చే ఎవరిచ్చాను నీకు? అది మార్చమని ఎవరు చెప్తారు? నీ ఇష్టమా అంతా? నీ ఇష్టం వచ్చినట్టు చేసి జర్నలిస్టులందరినీ నానా తిప్పలు పెట్టిపోయినావు. నువ్వు చేసిన పనుల వల్ల ఇప్పటికి జర్నలిస్టులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దయచేసి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మా జర్నలిస్టుల పట్ల సానుకూలంగా వివరించి అర్హులైన జర్నలిస్టులకు, అర్హులైన జర్నలిస్టులు, అక్రిడేషన్ ఉన్న వాళ్ళకు పట్టాలు కేటాయించాలి. ఇప్పుడు కనీసం ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలని మేము కోరుతున్నాము. మాజీ మంత్రి దగ్గర పనిచేసిన బినామీలు, పిఆర్ఓలు, ఆయన చుట్టాలకు ఎవరైతే బినామీ పట్టాలు ఇచ్చినరో అవన్నీ కూడా జరిగిన అక్రమాల మీద తప్పకుండా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు తప్పకుండా చర్యలు తీసుకోవాలి. సామాన్యులవన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. జర్నలిస్టులు దాంట్లో అవకతవకలు జరిగినాయి, అవి ఎంక్వైరీ చేయరా మీరు? సామాన్యులకు ఒక న్యాయం, జర్నలిస్టులకు ఒక న్యాయం ఉంటుందా? తప్పకుండా మేము కూడా సామాన్యులమే, ప్రజలతో పాటు మేము కూడా ప్రజలమే, జర్నలిస్టులమైతే అందరినీ ప్రతి ఒక్క ఇల్లుని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు జరగాలి. అది జరిగిన అవకతవకలలో, డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో జరిగిన అవకతవకల మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. దానికి జర్నలిస్టులు ఏం అతీతులు గారు. తప్పకుండా ఈ బినామీలు ఎవరున్నారో, ఆ కుట్రకు సూత్రధారులు ఎవరున్నారో, ఎవరైతే విలేకరులు ఆయన మాటలు విని ఆయన కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఎవరెవరు కేటాయించారో ఈ కుట్రలన్నీ బయటపడాలి. ఎవరెవరో బినామీలు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం.